పరిశుద్ధులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. తల్లి ప్రార్థన తనయుణ్ణి మరణము నుండి, సముద్రపు అగాధముల నుండి అతన్ని రక్షించి అతన్ని ప్రపంచానికి ప్రయోజకుడిగా దేవుడు వాడుకునేటట్లుగా చేసింది ఆ తల్లి ప్రార్థన. జాన్ న్యూటన్ అనే యవనస్తుడు, తన తల్లి పేరు ఎలిజబెత్ న్యూటన్. చిన్ననాటి నుండే తన కుమారుడు కొరకు ఎంతగానో ప్రార్థన చేశాడు. తనక బాలుడుగా ఉన్నప్పుడే ఎలిజబెత్ అతనికి అనేకమైన బైబిల్ వాక్యాలు నేర్పించింది, చక్కని కీర్తనలు నేర్పించింది. తర్వాత ఎలిజబెత్ ఎంతో దైవభక్తులు పెంచింది జాన్ న్యూటన్ని. అయితే ఆమె తన కుమారుడు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తల్లి మరణించింది. ఆ తర్వాత జాన్ న్యూటన్ మెల్లమెల్లగా దేవునికి దూరం అయిపోయాడు, విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డాడు. ఆయన ఒక షిప్పులో పనిచేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన షిప్పులో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఆఫ్రికా దేశంలో నీగ్రో తెగవారికి చెందిన బానిసలుగా తీసుకుని వచ్చి వారిని ఇంగ్లాండ్ దేశంలో బానిసలుగా అమ్మేవాడు. ఆఫ్రికా దేశం నుండి నీగ్రో తెగవారిని బలవంతంగా తీసుకుని వచ్చి ఆయన ఇంగ్లాండ్ దేశంలో బానిసలుగా అమ్మేవాడు. అది అతని వ్యాపారం చేసేవాడు. అయితే ఒకరోజు షిప్ మీద బాగా తాగి షిప్ మీద నడుస్తూ ఉన్నాడు. వెంటనే తూలిపోయి సముద్రంలో పడిపోయాడు. అయితే తోటి వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే తిమింగలం కానీ పెద్ద చేపలు కానీ వచ్చినప్పుడు ఆ వాడకి ప్రమాదం లేకుండా ఒక అర్బూన్ అనే ఒక తుపాకీని వాళ్ళు ఉపయోగిస్తారట. అంటే బుల్లెట్కి బదులు ఆ తుపాకీ పేల్చినప్పుడు చివరికి ఒక బాణంలాగా ఉంటుంది. ఆ బాణం వెళ్ళిపోయి ఆ చేప తిమింగలం కడుపులో గుచ్చుకుంటుంది. అప్పుడు దానికి ఒక తాడు ఉంటుంది. ఆ తాడుతో మెల్లగా లాగి షిప్లోకి లాగుతారంట. అలాగే ఈ జాన్ న్యూటన్ సముద్రంలో పడిపోయిన వెంటనే ఈ హర్బూన్ అనే గన్నని వాడారు. వెంటనే గన్న పేల్చినప్పుడు ఆ బాణంలాగా తాడుతో వెళ్ళి అతని పక్క డొక్కలో ఈ పక్కన అది ఒక పిడికడంత లోతులో అది గుచ్చిపోయింది, గాయమైపోయింది. అతన్ని మెల్లగా తాడుతో ఒడ్డుకు లాగి అతన్ని రక్షించాడు, అతను బతికించాడు. అప్పుడు జాన్ న్యూటన్ ఆ పక్కలో ఇంత పెద్ద గాయం ఉంది, అతని జీవితం అంతా కూడా కుంటుతూ నడిచేవాడు. అప్పుడు వెంటనే ఆయన ఎలిజబెత్ తన తల్లి చేసిన ప్రార్థన ఆ కుమారుని రక్షించింది. అప్పుడు వెంటనే అతను ఏం చేశాడంటే దేవుడి సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, తన పాపములను ఒప్పుకున్నాడు. అయ్యా, నేను చేసిన పాపం క్షమించమని ఒప్పుకొని ఆ క్షణం నుండి నా వంటి పాపిని రక్షించినందుకు అయ్యా నీ కృపతోర్ప నాకు ఏమీ లేదయ్యా అని ఆ జాన్ న్యూటన్ దేవుని ఎంతగానో స్తుతించి నాటి నుండి ఆ చెడు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బతకటం నేర్చుకున్నాడు. ఆయన ఒక అద్భుతమైన పాటను రాశాడు ఇంగ్లీష్లో. అదే అమేజింగ్ గ్రేస్ అంటే దేవుని ఆశ్చర్యమైన కృప నన్ను రక్షించింది అని ఈ పాట ప్రపంచం అంతా కూడా సంచలనంగా ఆ పాట రాయబడింది. అంతగా అతన్ని దేవుణ్ణి గణపరిచాడు ఈ జాన్ న్యూటన్. తర్వాత దేవుని కొరకు పెరిగి దేవుని కొరకు గొప్పగా వాడబడి తన తల్లి ప్రార్థన చనిపోయినప్పుడు కూడా తన కుమారుని బ్రతికించి వాడుకుని దేవునికి సాక్షిగా అతను వాడుకుంది ఆ ప్రార్థన. దేవుని స్తోత్రం. అందుకనే ఈ జాన్ న్యూటన్ ఆశ్చర్యమైన కృప నన్ను రక్షించిందని ఆ అమేజింగ్ గ్రేస్ అనే పాటని ఆయన రాశాడు. ఆ పాట అనేక దేశాల్లో సంచలనంగా సృష్టించబడింది. చాలా ఫేమస్ అయిన పాట అది. అంతగా అతన్ని దేవుడు వాడుకున్నాడు. ప్రేమ నా తల్లి,
ఈరోజు నీ కుమారుడు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డాడా? పాపానికి బానిసదయ్యాడా? లోకానికి ఆయన అలవాటు పడిపోతే ఒక తల్లిగా నీ కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. తల్లిగా కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. నీ బిడ్డను రక్షిస్తాడు. నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావు, రక్షిస్తాడు. ఈ రోజున నీ ప్రార్థన దేవుడు ఎంతటి లోతులో ఉన్నా సరే, ఎంతటి అపాయం స్థితిలో ఉన్నా సరే, ఎంతటి పరిస్థితిలో ఉన్నా సరే నీ ప్రార్థన కాపాడుతుంది. ఈరోజున ఎలిజబెత్ తల్లి ఏ విధమైన ప్రార్థన చేసిందో ఈరోజు నీ బిడ్డల కోసం, నీ కుమార్తె కోసం, నీ కుమారుడు కోసం, ఈరోజు నీ భర్త కోసం, ఈరోజు నీ ఇంటి కోసం నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయి. దేవుడు ఎంతటి పరిస్థితుల నుంచైనా నిన్ను ఒడ్డుకు తీసుకొస్తాడు. నీ బిడ్డల్ని గొప్ప సాక్షిగా దేవుని కృపతో వాడుకుంటాడు. కాబట్టి అలాంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన నువ్వు చేయాలని మనం చేస్తున్నా. దీని స్తోత్రం. బైబిల్ ఎలిజబెత్ కన్నీటి కాచి ప్రార్థన చేసింది. చక్కని కుమారుడు యోహాను జన్మించాడు. అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషించారు. తల్లిదండ్రులు సంతోషించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అతనికి ప్రవక్తగా జాన్ బాప్తీసం ఇచ్చి యోహాన్ని దేవుడు ఆయన అనేకులకు ఒక ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. నేను స్తోత్రం కలుగునగా. ఈరోజు ఆ తల్లి ప్రార్థనను తన కుమారుని ఎంతగా వాడుకున్నాడో ఈరోజు నీ ప్రార్థన నీ బిడ్డలకు ఆశీర్వాదకారం తీసుకొస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం చేస్తున్నాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక, బైబిల్ గ్రంథం నుంచి ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఉన్నది ఒకే అధ్యాయం ఉంటుంది. ఫిలోమోనుకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము ఉంటుంది. 11వ వచనం నేను చదువుతున్నాను. చూడండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకు ప్రయోజనకరమైన వాడాయను. దేని స్తోత్రం. పౌలు జైల్లో ఉండి ఒక యవనస్తుడి కోసం ఆయన ఉత్తరం రాస్తున్నాడు. ఒనేసిము అనే అతని కోసం రాస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఒకప్పుడు అతడు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకు ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నాకును ప్రయోజనకరమైన వాడని అంటున్నాడు. ఒకప్పుడు నాకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. ఈ పౌలు అతన్ని జైల్లోని సువార్తను చెప్పి అతన్ని దేవుని తట్టు తిరిగినప్పుడు అతని సంఘానికి పంపిస్తూ ఉత్తరం రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడంటే, ఇప్పుడు ఒనేసిము ప్రయోజనకరమైన వాడు. దేని స్తోత్రం. ఈ రోజున నీ భర్త నిష్ప్రయోజకుడు వాడే, నీ బిడ్డలు నిష్ప్రయోజకులే, కానీ ప్రభు కృప ప్రయోజకులుగా మారుస్తుంది. ఒక పెద్ద స్థానంలో నిలబెడుతుంది. 10 మందికి దీవెనకరంగా మారుస్తుంది. కాబట్టి తల్లిగా నీ ప్రార్థన నీ బిడ్డల్ని ప్రయోజనకరంగా మార్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా జాన్ న్యూటన్ తల్లి ఎలిజబెత్ న్యూటన్ తన బిడ్డ కోరిక ఎంత ప్రార్థన చేసిందో ప్రభా, తన కుమారుని అంతగా దేవుని రక్షించావు, అంతగా నీ కృప చూపించి గొప్ప సాక్షిగా వాడుకున్నట్లుగా ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి యొక్క కుమారుని, భర్తని, ఇంటిని ఆశ్చర్యమైన కృపతో నింపి వాళ్ళ ప్రయోజకులుగా మార్చి దీవించమని యేసు నామమున చున్నాము తండ్రి. ఆమేన్.